ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతోనూ మాతోనూ మాట్లాడు. నీ వాక్యమునైనా మాకు ప్రతిదినము ఈ రీతిగా అనుగ్రహిస్తున్న నీ కృప కొరకు వందనాలు. ఈ కార్యక్రమమును శ్రద్ధగా ఆలకించు, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తనల గ్రంథము 135వ కీర్తన మొదటి 4 వచనములను చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా, యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. చదవబడిన వాక్య భాగములో యెహోవాను స్తుతించుడి, దేవుని స్తుతించుడు, ఆయన సేవకులారా ఆయనను స్తుతించుడి అన్న కార్యమును మనము చూస్తున్నాము. ఆయన సన్నిధిలో నిలబడే వారులారా ఆయనను స్తుతించుడి అని కీర్తనాకారుడు చెప్పటం చూడగలము. దేవుణ్ణి స్తుతించేదానికి నీవు నేను ఎన్నుకొనబడి ఉన్నాము. నీవు నేను దేవుని చేత ఎన్నుకొనబడిన వారిగా ఆయనను స్తుతించేదానికి, ఆయనను గణపరిచేదానికి, ఆయన చేసిన మేళ్లను ఇతరులకు ప్రకటించేదానికి దేవుని వలన ప్రత్యేకించబడిన వారము అని గ్రహించుకొని ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళేవారిగా మనము ఉండాలి. మనల్ని ఆయన ఎంతగా ప్రేమించినాడంటే, లోకములో అనేకులు ఉన్నారు. లోకములో ఉన్న వారిని ప్రభు లక్ష్య పెట్టలేదు. అయితే నీవు నేను ఆయన కొరకు ప్రత్యేకించబడిన జనాంగముగాను, ఆయన ప్రేమించిన వారిగాను ఉండటం మనం చూడగలము. మనము ఆ యాకోబును గురించి చూసినప్పుడు, యాకోబును నేను ప్రేమించినాను, ఏసావు కన్నా యాకోబును ఎక్కువగా ప్రేమించిన దాన్ని బట్టి యాకోబును ప్రభు ఆశీర్వదించిన కార్యంను మనం చూస్తూ ఉన్నాము. ఈ దినమున దేవుని చేత నీవు ప్రేమించబడుచున్నావు. ఆయన ప్రేమ నీ జీవితములో ఇతరులకు నీవు చూపించవలసిన వ్యక్తిగా ఉన్నావు అన్న కార్యంను నీవు ఎరిగి ఉండాలి. రెండవది, నీవు ఆయనను గణపరిచేదానికి ఎన్నడూ వెనుకాడకూడదు. దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలి అని ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. నీవు ఆయన సన్నిధిలో ఉన్నవాడు, నీవు ఆయన యొక్క సేవకుడు అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయంలో మనము చూసినట్లయితే, నేను ఎన్నుకున్న నా సేవకుడు యాకోబు అని చెప్పటం మనం చూడగలం. అదే రీతిగా 43వ అధ్యాయంలో కూడా చూడగలము. భయపడవద్దు, నేను నిన్ను ఎన్నుకున్నాను, నేను నీకు తోడుగా ఉన్నా, నేను నిన్ను నడిపిస్తాను అని ప్రతిసారి ప్రభు మనలను ధైర్యపరిచే కార్యంను చూస్తూ ఉన్నాము. ఆ దినమున ఇశ్రాయేలుతో మాట్లాడిన ప్రభు ఈ దినము మనకును అదే వాగ్దానమును ఇయ్యటము మనము గ్రహించుకోవాల్సిన వారిగా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డల, దేవుణ్ణి స్తుతించేది ఎంత గొప్ప కార్యము. పరలోకములో దేవదూతలు చేసే కార్యము అదే. ప్రతిదినము ఆయన వైపు చూసి, లేకపోతే ఆయనను గణపరుస్తూ పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తున్నాయి. అలాగూ దేవదూతల చేత ఘనపరచబడుచున్న ప్రభువుని నీవు స్తుతించటము నీ జీవితములో నీవు కలిగి ఉన్న గొప్ప శ్లాఖ్యత అని గ్రహించుకోవాలి. అంతకన్నా ప్రాముఖ్యమైనది 4వ వచనం మనము చదివినట్లయితే, ఆయన యాకోబును తన కోసము ప్రత్యేకముగా ఎంచుకున్నాడు, ఎన్నుకున్నాడు, ప్రత్యేకించినాడు. నీవు నేను లోకములో నశించకుండగా, నాశనమైపోకుండగా నీవు ఆయన చేత ఎన్నుకొనబడిన జనాంగముగా ఉన్నావు. ఇశ్రాయేలుగా నిన్ను ఆయన ఎన్నుకున్నాడు.
నాశనములో నుండి నేను బయటకు తీసినాడు. లోకములో నుండి నేను బయటకు తీసినాడు. లోక కార్యంలో నుండి నేను బయటకు తీసినాడు. అన్యుల ఆచారాల నుండి నేను విడిపించి నిన్ను తన కోసము ఒక ప్రత్యేకమైన జనముగా ఆయన చేసుకొనటం మనం చూడగలము. ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క వాక్యమును వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు చాలా జాగ్రత్తగా నీ హృదయంలో భద్రపరచుకోవాల్సిన విషయము, ప్రభు తన కోసము తన జనాంగముగా నిన్ను ఎన్నుకొని ఉన్నాడు. నీవు ఆయన సొత్తైన ప్రజగా ఉన్నావు. నీ కోసము తన యొక్క అమూల్యమైన రక్తమును ధారపోసి నిన్ను ప్రేమించి సిలువలో తన్ను తాను అప్పగించుకొని తన గాయముల నుండి రుధిరమును కార్చి నీకు విడుదలనిచ్చి ఇతడు నావాడు అని ప్రభు చెప్పి ఉన్నాడు. ఇతని నేను ప్రేమిస్తున్నాను, ఇతను నావాడు అని ప్రభు నిన్ను గురించి నన్ను గురించి చెప్పటం ఎంత గొప్ప విషయం. అలాంటి కృపను పొందిన నీవు ఆయనను స్తుతించేదానికి, ఆయన ఘనపరిచేదానికి, ఆయన సన్నిధిలో నిలబడేదానికి, ఆయన సేవకుడు అని పిలువబడటానికి ఎంత ధన్యతను కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ ఉదయకాలమున దేవుని వాక్యం వెంట ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు నిన్ను ప్రత్యేకించి ఉన్నాడు. నీవు ఆయన యొక్క ప్రజ అని గ్రహించుకొని నీ హృదయంలో ఉన్న ప్రతి మలినమును తీసివేసి దేవుని కొరకు నిలిచి ఉండేదానికి ప్రయత్నించు. ఆయనను స్తుతించు, ఆయనను గణపరచు, ఆయన సన్నిధిలో ప్రతి దినము ఉండుటకు ప్రయత్నించు. అప్పుడు నీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదములను మెండుగా చూడగలవని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈ ఉదయ కాలంన అలాంటి జీవితము కోసము నీవు ప్రయాసపడతావా? ప్రభు నిన్ను ప్రేమించినాడనేది ఇతరులకు తెలియపరిచేదానికి ఆశ కలిగి ఉన్నావా? అలాగైతే నీ హృదయమును పూర్తిగా దేవునికి తెరిచి ఆయనను నీ హృదయంలో ఆహ్వానించును. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు. మమ్మల్ని ప్రేమించి నీవిచ్చిన నీ వాక్యంను బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. నీవు ఎన్నుకొనిన వ్యక్తులుగా మేము ఉండాలని నీవు ఆశిస్తూ ఉన్నావు. యాకోబును నీ కోసము ఎన్నుకున్నావు. ఇశ్రాయేలును నీ కోసము ఎన్నుకున్నావు. ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు సంతానమును నీ ప్రజగా మార్చినావు. అలాగు నాయన యేసు ప్రభు ద్వారాగా, ఆయన యొక్క సిలువ యాగము ద్వారాగా మేము కూడా నీ చేత ఎన్నుకొనబడిన వారిగా, నీ కోసము ప్రత్యేకించబడిన వారిగా ఉన్నామని గ్రహించుకొని మా హృదయంలో నీ వైపు నాయన ఎత్తి నిన్ను చూసి నిన్ను స్తుతించేదానికి, నిన్ను గణపరిచేదానికి, నీ యందు ఆనందించేదానికి మేము ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నట్లుగా సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.